నామానికి మహిమ కలుగునుగాక. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి ప్రియ దేవుని బిడలందరికీ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ నెల 7వ నెలలో 2వ ఆదివారానికి మనం అందరము వచ్చేసాము. మహాదేవుని యొక్క కృపను బట్టి, దేవుడు అనుగ్రహించబోతున్నటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన కృపలో నిత్యము కొనసాగుతూ దైవ సంబంధమైనటువంటి ప్రియ బిడ్డలుగా దేవదేవునికి దూరం కాకుండా ప్రతి ఆదివారము గనుడైనటువంటి దేవుని యొక్క సన్నిధానంలో గడపడానికి ఇంతటి గొప్ప ధన్యతను మహాదేవుడు మనకు అనుగ్రహించినందుకు మనందరి పక్షాన్ని దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ లోకంలో ఎందరికో ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశము ఉన్నా నిర్లక్ష్యం చేస్తూ దేవుని కంటే వారి సొంత పనులు, దేవుని కంటే వారి సొంత కార్యకలాపాలకి సమయాన్ని ఇచ్చించే బిడ్డలు ఈ లోకంలో చాలామంది ఉన్నప్పటికీ వారితో మనం ఏకీభవించకుండా దైవ సన్నిధి నాకెంతో ఆశీర్వాదకరము, మహాదేవుని యొక్క పాద సన్నిధి నా కుటుంబానికి ఎంతో దివ్యమైనటువంటిది అనేటువంటి మంచి ఆలోచనతో, సమర్పణతో దేవుని సన్నిధానానికి వచ్చారు. చూశారు, ఆ విధానం చాలా గొప్పది. ప్రారంభ ప్రార్థన కంటే ముందుగా దేవుని సన్నిధానానికి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. పాటలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి బిడ్డలకి డబుల్ వందనాలు చెప్తున్నాను. వాక్యం అయిపోయిన తర్వాత వచ్చిన బిడ్డలకి ప్రిబుల్ వందనాలు చెప్తున్నాను. చిటార్ సేవరణ వచ్చినటువంటి బిడ్డలకి శతకోటి వందనాలు. మొత్తానికి ఎవరికి అన్యాయం చేయలేదు, మనం అందరికీ వందనాలు చెప్పాం. చాలా సంతోషం. ప్రియులారా, ఆదివారం అనగానే దేవుని పిల్లలకి ఒక గొప్ప పండగ. పండగ అంటే సంతోషం, ఆనందం. ఎందుకు ఈ సంతోషం అనంటే, ప్రపంచ అధినేత అయినటువంటి మన కన్న తండ్రితో కొంత సమయాన్ని గడిపే ఈ దివ్యమైనటువంటి సమయం ఏదైతే ఉందో అది చాలా చాలా ఆశీర్వాదకరమైనది. ఈ ఆనంద గడియాలు ఏవైతే ఉన్నాయో ఇది నిజంగా దేవునితో గడిపే సమయము మనకి పండగ దినమే. ఇది దేవుని సన్నిధానాన్ని రుచి మరిగినటువంటి బిడ్డలు ఏమాత్రం వదులుకోలేరు, వదులుకోలేము. కాబట్టి చక్కగా మనకున్నటువంటి పనులు పక్కన పెట్టేసుకొని దేవుని సన్నిధిలో గడపడానికి చాలా సంతోషంగా ఆయన సన్నిధానానికి వచ్చేసాం. వచ్చిన మనము గలమెత్తి సంతోషకరంగా ఉజ్జీవంగా చక్కటి పాటల ద్వారా ఆయన కీర్తించి మహిమపరచగలిగాము. సోదరులు చక్కటి పాటలు నడిపించారు. తదుపరి దేవుడి సందేశాన్ని దేవుడు మాట్లాడుతుండగా ఆ సందేశాన్ని ఆత్మీయ ఆహారంగా మనం స్వీకరించడానికి పరిపూర్ణ సిద్ధపాటు కలిగి ఉన్నాం. మనం తరచూ చెప్పుకుంటాం, శరీరానికి 3 పూటలు ఎలాగైతే ఆహారం పెడుతూ ఉన్నామో ఆత్మకు కూడా ఆహారం అవసరమని. అతి ఆత్మీయ ఆహారమే ఈ యొక్క దేవుని యొక్క దివ్య ఉపదేశమని, వాక్యమని తరచూ చెప్పుకుంటూనే ఉంటాం. అలాంటి ఆహారాన్ని మనం భుజించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు జ్ఞాపకం ఉందో లేదో, గత వారం ఒక అంశాన్ని మనం ప్రారంభించాం. ఈ అంశం ఏంటది?
జీవ కిరీటము ఎవరికి అనేటువంటి. వారానికి ఒకసారి మందిరానికి వస్తూ ఉన్నాం కనుక ఏదోటి చెప్పేస్తే గొడవ వదిలిపోద్ది అనేటువంటి ఆలోచనతో కాలయాపనం చేసే మందిరం అయితే కాదు ఇది. ప్రతిదీ ఒక క్రమశిక్షణగా దేవుడు బయలుపరుస్తున్నటువంటి రీతిలోనే, బైబిల్ ప్రస్తావిస్తున్నటువంటి విధానంలోనే, ఇది చిన్న సంఘమైనా పేద సంఘమైనా దేవుని యొక్క హద్దులు దాటకుండా, దేవుడు నియమించినటువంటి వాక్య హద్దులు దాటకుండా అటు క్రమంలో ముందుకు కొనసాగడానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. ప్రతి ఆదివారము ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని, ఆలోచింపజేసే అంశాన్ని, అవసరమైనటువంటి అంశాన్ని దేవుడు మనకు బోధిస్తూ ఉంటుంటే వాటిని మన హృదయం అనే తలుపు తెరిచి స్వీకరించడానికి, అంగీకరించడానికి సిద్ధపడినటువంటి బిడ్డలు ధన్యులు. ఏమండి, మేము వాక్యాన్ని స్వీకరించడానికి కాదు, కేవలం కనబడడానికి మాత్రమే వస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నాము అని అనుకుంటే వాక్యం యొక్క అనుభవంలోనికి వారు రాలేరు. వాక్యం యొక్క శక్తి వారికి ఏమాత్రము పని చేయదు అనేటువంటి విషయాన్ని మొదటగానే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, జీవకిరీటం ఎవరికి అనేది మొదటి భాగాన్ని గత వారం మనం చెప్పుకున్నాము. దేవుని చిత్తమైతే ఇప్పుడు రెండవ భాగాన్ని పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కిరీటము ఇది బహుమతి. ఎవరిస్తానంటున్నారు ఈ కిరీటాన్ని? దేవుడు ఇస్తానంటున్నాడు. ఇది వాగ్దానం చేశాడు. దైవ పిల్లలకి వాగ్దానం చేసినటువంటి కిరీటము బహుమతిగా ఇస్తానంటున్నాడు. జీవాన్ని కిరీటముగా అనగా బహుమతిగా మనకిస్తానని వాగ్దానం చేసినటువంటి సందర్భం. ఆల్రెడీ మనం జీవించే ఉన్నాం కదా. జీవించిన వారికి ఇంకొక జీవ కిరీటమా అని ఆలోచిస్తే ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితం శాశ్వతమైంది కాదని, వాస్తవమైనటువంటి జీవితం మరొకటి ఉందని, అదే నిత్య జీవమని, అట్టు నిత్య జీవాన్ని, వాస్తవమైనటువంటి జీవితాన్ని కిరీటముగా బహుమతిగా దేవుడు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి సందర్భము గత వారం మనం నేర్చుకున్నాం. గత వారం ఒకవేళ బహుశా ఎవరైనా రాకపోయినట్లయితే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక ముందు వారం ఏం చెప్పుకున్నాం తూకి అలా జ్ఞాపకం చేసుకొని రెండో భాగంలోనికి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇది నేర్చుకునే వారికి మాత్రమే. ప్రియులారా, అంటే మనిషికి రెండు జీవితాలు ఉన్నాయన్నమాట. ఒకటి భౌతిక జీవితం తాత్కాలికమైంది, రెండు శాశ్వత జీవితం, వాస్తవమైనటువంటి జీవితం. అది దేవుడు అనుగ్రహించే జీవితం. దానినే నిత్య జీవము. అది దేవుడు బహుమతిగా కిరీటంగా మనకిస్తానని వాగ్దానం చేసినటువంటి సందర్భం. అయితే ప్రియులారా, ఈ జీవ కిరీటము పొందడానికి ఏమైనా అర్హతలు ఉన్నాయా? ఏమైనా హద్దులు ఏమైనా ఉన్నాయా? మనిషి ఆ జీవ కిరీటం పొందుకోవడానికి ఏమైనా మెట్టులు ఎక్కవలసినటువంటి అవసరం ఏమైనా ఉన్నదా అని గత వారం ఆలోచిస్తే, ఈ జీవ కిరీటం అందరికీ కాదు, ఈ పరిధులను దాటుకుని ముందుకి వెళ్ళేవారికి మాత్రమే, ఈ మెట్టులు దాటుకుని ముందుకు వెళ్ళే వారికి మాత్రమే ఈ జీవ కిరీటము అనేటువంటి విషయానికి నేను జ్ఞాపకం చేశాను. నేను ప్రారంభంలో ఉన్నాను, రెండో భాగం ఇంకా ప్రారంభించలేదు. గత వారం చెప్పినటువంటి సంగతులనే ఉపోద్ఘాతంగా మీ ముందు పెడుతూ ఉన్నాను. ఒకవేళ ఎవరన్నా నిద్ర వస్తే ఒకసారి అలా లేచి సైలెంట్ కిందకి వెళ్ళిపోయి మొహం కడుక్కుని రండి. ప్రియులారా, జీవ కిరీటము ఉచితం కాదు. అది సంతలో దొరికే ఉచితమైనటువంటి
ఒక వస్తువు కాదు. ఈ జీవకిరీటం పొందడానికి కొన్ని హద్దులు ఉన్నాయన్నమాట, కొన్ని పరిధులు ఉన్నాయన్నమాట, కొన్ని మెట్లు ఉన్నాయన్నమాట అనేది గత వారం మనం నేర్చుకున్నాం. అందులో మొదటిది, దేవుడు లేడు అన్న వారికి జీవకిరీటం ఎప్పటికీ దొరకదు. ఎందుకు దొరకదండి అనంటే, జీవకిరీటాన్ని ఇచ్చేది దేవుడు. జీవకిరీటాన్ని ఇచ్చే దేవుడే లేడు అనంటే అలాంటి వాడికి జీవకిరీటం ఎలాగిస్తాడు ఆయన? కాబట్టి ఇప్పుడే కాదు, ఎప్పటికీ దేవుడు లేడు అన్న వారికి జీవకిరీటం ఉందా? చెప్పాలి మీరు నాకు. లేదు. మొదటి పెట్టు దాటుకుని మనం ముందుకు వచ్చాం. దేవుడు లేడు అన్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, అందుకే మందిరానికి వచ్చాం. కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మేవారుగా ఇక్కడ మందిరంలో ఉన్నాం. మంచిదే. దేవుడు ఉన్న వారిలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. ఒక్కొక్కడు ఒక ఇష్టదైవం ఉంది. ఒక్కొక్కరికి వారి కులదేవతనో కులదేవుడనో ఉంది. గ్రామ దేవతలు ఉన్నాయి, కులదేవుళ్ళు ఉన్నాయి, అలాగే కుటుంబ దేవుళ్ళు కూడా. ఇలాగా ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క ప్రాంతానికి 10ల్లో కాదు, 100ల్లో కాదు, వేలల్లో కాదు, లక్షల్లో కాదు, దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? కోట్లాది మంది దేవుళ్ళు ఉన్నారు. మన ఎవరో పెద్ద ఆయన చెప్తున్నాడు, భూమి మీద ఉన్నటువంటి మనుషులు లెక్క పెడితే భూమి మీద ఉన్నటువంటి ఒక్కొక్క మనిషికి 3.5 దేవుళ్ళు వచ్చారట. అంటే ఇప్పుడు జనాభా కంటే దేవుళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నారన్నమాట. మీకు అర్థమవుతుంది ఈ పాయింట్? ఒక్కొక్క మనిషికి 3.5 దేవుళ్ళు వచ్చారట. అంటే దేవుళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, మనుషులు ఎక్కువ మంది ఉన్నారా? దేవుళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగా ఏ దేవుణ్ణి పెడితే ఆ దేవుణ్ణి నమ్మితే జీవకిరీటం రాదు. జీవకిరీటం పొందాలంటే ఈ కోట్లాది దేవుళ్ళో దేవతలో నిజమైన దేవుడు ఎవరో గుర్తించాలి. దేవుడు గుర్తించడానికి ఆయన కళ్ళకు వచ్చి నేనే నిజమైన దేవుణ్ణి అని చెప్పడం. కొంతమంది అనుకుంటారు, తెల్ల బట్టలు వేసుకుని తల దగ్గర నుంచున్నాడు, పొడుగు పూట అంగి, తల ఇక్కడ వరకు ఉంది, గడ్డం ఇక్కడ వరకు ఉంది అని ఆ భ్రమలోకి వెళ్ళిపోతే ఎక్కడో ఏదో ఫోటో చూసి. అది వాక్య విరుద్ధం. కాబట్టి కళ్ళలోకి రావటం, దర్శనంలో రావటం ఇదేమీ ఉండదండి. దేవుడు గుర్తించడానికి ఈ లోకంలో ఎన్నో గుర్తులు పెట్టాడు ఆయన. దేవుని గుర్తించడానికి ఎన్నో ఆనవాళ్ళు పెట్టాడు ఆయన. వాటిని నీవు అనుభవపూర్వకంగా పరిశీలించి పరిశోధించి నిజమైన దేవుణ్ణి గుర్తించగలిగితే, ఆయన దైవ సంబంధమైనటువంటి లక్షణాలను బట్టి ఇతడే నిజమైన దేవుడు అని గుర్తించగలిగితే నువ్వు 2వ మెట్టు దాటినట్టే లెక్క. ఆయన కోటేశ్వరుడు, పలానా దేవుణ్ణి నమ్ముతున్నాడు కాబట్టి కోట్లకు పడకనెత్తాడు. నేను కూడా అతను నమ్మిన దేవుణ్ణి నమ్ముకుంటే నేను కోటేశ్వరుని అయిపోతానని ఇతరులను బట్టి మనం దేవుని నమ్మకూడదు. అనుభవపూర్వకంగా దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను మనం పరిశీలన చేసి గుర్తించవలసినటువంటి అవసరం మనకు. ఇప్పుడు మందిరంలో ఉన్నటువంటి బిడ్డలు నిజమైనటువంటి దేవుణ్ణి కూడా గుర్తించి నమ్ముకున్నారు. చూశారు, చాలా సంతోషం. మీరు 2వ మెట్టు దాటారు. బాణం 2వ మెట్టు దాటి 3వ మెట్టు మీదకి రావడానికి ఇంకొక మెట్టు ఒకటి ఉంది. 3వ మెట్టు ఈ రోజున పుట్టగొడుగుల్లాగా, స్టాండ్లో ఆటోల్లాగా సంఘాలు ఎన్నో ఉన్నాయి. నోటుకొచ్చిన సంఘం, ఎన్నో క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం పెడితే ఆ సంఘము నేను నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళదు. దేవుడు స్థాపించిన సంఘం ఒకటి ఉంది. ఆ సంఘము గురించి ప్రవచనాలు ఉన్నాయి, ఆ సంఘమును గురించి వాగ్దానాలు ఉన్నాయి, ఆ
ఆ సంఘమును గూర్చి కొన్ని వందల వేల వాక్యాలు ఉన్నాయి నువ్వు పట్టుకున్న బైబిల్లోనే. అటు సంఘాన్ని నువ్వు గుర్తించి ఆ సంఘ సభ్యుడు అయితే నువ్వు మూడో మెట్టి విజయవంతంగా దాటి జీవకిరీటానికి అర్హత సంపాదించుకున్నట్లు లెక్క. ఇక్కడ అందుబాటులో ఉందని, దగ్గరగా ఉందని, మా తాత వెళ్తున్నాడనో, నాన్నమ్మ వెళ్తున్నానో, అత్తగారు వెళ్తున్నాడనో, బాప వెళ్తున్నానో, మేనప్ప వెళ్తున్నానో, ఇలాగ ఎవరో వెళ్తున్నారని చెప్పేసి గుబుక్కొని మనుషులను బట్టి నువ్వు ఏ బైబిల్ని పట్టుకుని వెళ్తా ఉన్నావో, నువ్వు వెళ్ళే సంఘము నువ్వు పట్టుకున్న బైబిల్లో లేకపోయినా ఆ వాక్యమును ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా జీవకిరీటానికి నువ్వు అర్హుడువు కావు. ఈ విషయాలని గత వారం చెప్పుకున్న సంగతులే. ఇక నాలుగోది, నిజమైన సంఘాన్ని గుర్తించి అటు సంఘంలో సభ్యత్వం పొంది ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ ఉన్నామంటే మూడో మెట్టు గూట మనం చక్కగా సంతోషంగా దాటి నాలుగో మెట్టు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం. నాలుగో మెట్టు ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే గత వారం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకో తెలుసా? ప్రభువారు మాట అన్నారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా ఎన్నటికీ మరణం అంటే నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా మళ్ళీ ఏం చేస్తాడు? అతను జీవింపజేస్తాడు, బ్రతుకుతాడు అన్న విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. అంటే జీవకిరీటాన్ని ఇచ్చేవాడు యేసుక్రీస్తు కనుక, కొత్త జీవితాన్ని ప్రసాదించేది యేసుక్రీస్తు కనుక మన విశ్వాసము అన్నాట్ల మీద ఉండడానికి వీల్లేదు. యేసు ప్రభు మీదే మన విశ్వాసము, మన గురి, మన ఏకాగ్రత ఉండాలి. ముందున్నటువంటి యేసు వైపు చూస్తూ మన అడుగులు పడాలి తప్ప లోతు కుటుంబస్తులు ఎలాగైతే వెనక్కి తిరిగి చూశారో అలా చూడడానికి ఎంత మాత్రము వీలు లేదు అనేటువంటి విషయాన్ని గత వారం నేర్చుకున్నాం. ఎన్ని పాయింట్లు అయినాయి? ఇప్పుడు ఎన్ని మెట్లు అయినాయి? 4 మెట్లు. ఈరోజు రెండో భాగంలో 5వ మెట్టు మీదకి మనం ఉన్నామా లేదా? ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటా వస్తామనంటే నేను ఏ మెట్టు దగ్గర ఆగిపోయాను, జీవకిరీటాన్ని పొందుకోవడానికి నాకు అర్హత ఉందా లేదా, ఈ పరిధి నేను దాటుకున్నానా లేదా అని ఈ వాక్యాన్ని బట్టి మనంతటా మనం పక్కవారితో చెప్పక్కర్లేదు, కానీ మనంతటా మనం పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. ఆరంభం మెట్టు నుండి ఈ మెట్లన్నీ దాటుకుంటా నేను వస్తున్నానా, లేకపోతే ఆగిపోయానా? ఆగిపోవటం వల్ల జీవకిరీటాన్ని పొందుకోలేం. జీవకిరీటం పొందుకోపోయినట్లయితే అసలు ఈ జీవితం కూడా వేస్తే అనేటువంటి విషయాన్ని మొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 5వ మెట్ల మీదకి మనం వద్దాం. చూడండి, యోహాను సువార్త. దయచేసి మీ గ్రంథాలు తెరవాలని ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 85 పేజీ నెంబర్లో ఉంటుంది ఈ వాక్యం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూడండి 37వ వచనం నుండి జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాటలండి. ఏమని మాట్లాడుతున్నారని అంటే, నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమనో తెలుసా సాక్ష్యం? మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మీరు యేసు ప్రభు ముందున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో యూదులు, వారు కానీ ఆదాము గారి దగ్గర నుండి ఇప్పటి వరకు దేవుణ్ణి చూడలేదు. చాలా క్లియర్గా ఉంది అక్కడ. ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపునో ఆయనను మీరు నమ్మలేదు. దేవుని చూసిన నరుడు బ్రతకడని వాక్యం చెప్తుంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా దేవుణ్ణి మేము చూసాము అని చెప్తే వారు అబద్ధికులు.
ఎందుకంటే వాక్యము అబద్ధం ఎప్పుడూ కాదు, మనుషులే అబద్ధికులు అవుతారు. పొరపాటున ఎంత పెద్ద అయ్యారైనా లేకపోతే దేవదూత అయినా ఇలాంటి పరిస్థితులు ఏదైనా ఉన్నా మేము దేవుని చూచాము అని ఒకవేళ చెప్తే అది నిజము కాదు. దేవుని చూస్తే ఆ మాట చెప్పడానికి అతను బ్రతికి ఉండకూడదు. అంత శక్తి, దేవుని యొక్క శక్తి, ఆయన రూపం. అయితే దేవుడు ఎవరినన్నా పంపారు ఈ లోకానికి. మీరు ఆలోచన చెప్పండి ఒకసారి, బయట లోపల ఉన్నటువంటి తల్లులు, దేవుడు ఎవరినైనా ఈ లోకానికి పంపారా? ఎవరిని? యేసు ప్రభువారు. అదే విషయం చెప్తున్నాడు ఆయన. ఆయన అంటే దేవుడు ఎవరిని పంపునో అంటే యేసుక్రీస్తును పంపునో ఆయనను మీరు నమ్మలేదు. నిజమే, అప్పుడు నమ్మలేదు యేసుక్రీస్తుని. ఇప్పుడు కూడా చాలామంది యేసుక్రీస్తుని నమ్మటం లేదు. ఏదో పైపొచ్చి చాలా భక్తి చేస్తున్నారు తప్ప ఆయన్ని కానీ, ఆయన సంకల్పం కానీ, ఆయన సంఘాన్ని కానీ, ఆయన వాక్య విధానాలు కానీ నమ్మేవారుగా ఎవరు లేరండి. ఎవరు లేరు, నమ్మలేదు. దేవుడు పంపినటువంటి యేసుక్రీస్తును నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. మీలో ఆయన వాక్యం, ఎవరి వాక్యం? యేసుక్రీస్తును గూర్చిన వాక్యము మీలో ఉండలేదు, నిలిచి ఉండలేదు. అసలు పాయింట్కి వస్తూ ఉన్నాడు. 39 లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని అన్నాడు. ప్రియులారా, ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లేఖనముల యందు ఏముందని మనకు అర్థమవుతుంది? నిత్య జీవం ఉన్నది. మన పాఠం పేరేంటి? జీవకిరీటం ఎవరికి అనగా నిత్య జీవము ఎవరికి? కిరీటం అంటే బహుమతి, నిత్య జీవాన్నే బహుమతిగా ఇస్తానంటున్నాడు ఆయన. ఎవరికెవరికి ఇస్తాడో గత వారం నుండి మనం చెప్పుకుంటూ వస్తే 4 పాయింట్లు, 4 మెట్లు దాటుకుని వచ్చాం. ఏమో దాటుకుని వచ్చారో లేదో మీకు తెలిసిపోద్ది, మీరు పరిశోధన చేయండి. ఈరోజు 5వ మెట్టు ఏంటనంటే లేఖనముల యందు నిత్యజీవం ఉందని గుర్తించి ఆ లేఖనాలను పరిశీలన చేయాలి, లేఖనములను నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. లేఖనము అనగా వాక్యము అనే అర్థం వస్తూ ఉంది. పైనే చెప్పాడు పై వచనంలో, వాక్యమందు నిలిచి ఉండలేదు అనగా లేఖనముల యందు అనగా వాక్యమునందు మీరు నిలిచి ఉండలేదు. వాక్యాన్ని మీరు ఇష్టపడలేదు. సీక్రెట్ ఏంటనంటే ప్రియులారా, వాస్తవం ఏంటనంటే వాక్యమునందు ఏముందని చెప్తున్నాడు ఇక్కడ? నిత్య జీవం ఉంది. వాక్యమందు నిలిచి ఉండకపోవటం వల్ల, వాక్యాన్ని చదవకపోవటం వల్ల, వాక్యాన్ని వినకపోవటం వల్ల, వాక్యాన్ని పాటించకపోవటం వల్ల ఏం కోల్పోయే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది? నిత్య జీవాన్ని కోల్పోయే అవకాశం. ఎందుకంటే వాక్యము జీవముతో నిండి ఉన్నది. యేసు ప్రభు వారి దగ్గరికి అపవాది వచ్చాడు, శోధిస్తున్నాడు 40 దినాలు. మనకు తెలుసు 40 దినాలు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చి శోధిస్తున్నాడు. అక్కడ ఒక మాట అపవాది అన్నాడు, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను అని అంటే యేసు ప్రభు వారు ఏమన్నారు? మీరు చెప్పండి ఒకసారి. మాకు అంత సీన్ లేదంటారా? యేసు ప్రభు వారు అన్న మాట ఏంటి? అబ్బాయి, నువ్వు ఈ లోకానికి ఏమి నేర్పించావంటే ఆదాము దగ్గర నుండి ఆహారం వల్ల మనిషి బ్రతుకుతున్నాడు, అందుకే ఫుల్గా తిను తిను తిను, లేవగానే తిను, లేవగానే తాగు, ఉదయం టీ తాగు, గంజి తాగు, పెరుగు తాగు, మజ్జిగ తాగు, టిఫిన్ తిను, టీ తాగు, ఇక మధ్యాహ్నం మళ్ళీ తిను, సాయంత్రం మళ్ళీ తిను, నువ్వు తింటేనే బ్రతుకుతావు, తిను తిను తినని నేర్పించేసాడని లోకానికి సాతాను. హాస్పిటల్లో ఉన్నటువంటి మనిషి దగ్గరికి కూడా మనం వెళ్ళి ఏం చేస్తాం? ఏమండి,
ఎవరైనా ఒక పత్రిక పట్టుకుని వెళ్ళి, ఒక బైబిల్ పట్టుకుని వెళ్ళి, హాస్పిటల్కి బైబిల్ పట్టుకుని వెళ్తామా? వెళ్తారా? వెళ్తే మంచిదే. ఏమండి, ఒక పత్రిక పట్టుకుని వెళ్తామా నీరసంగా ఉన్న మనిషి దగ్గరికి? మరి ఏం పట్టుకుని వెళ్తాం? కాయలు, రట్లు, పొళ్ళు, ఇంకేటండి, ఇవన్నీ పట్టుకుని వెళ్తాం. అంటే తినని చెప్తున్నాం. అలాగ ఉండకూడదమ్మా. తిను 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 అంటే ఈ ఫార్ములా ఎవరిది? సాతానుడిది. తిను తినిపించు, తిను తినిపించు. యేసుప్రభు ఏమన్నాడనంటే, ఒరే బాబు, తింటే 2 రోజులు బతుకుతావు, 4 రోజులు బతుకుతావు, సంవత్సరం బతుకుతావు, 10 సంవత్సరాలు బతుకుతావు, బాగా బతుకుతావు, 70 సంవత్సరాలు బతుకుతావు ఫుల్గా తింటే. కానీ నిన్ను కదిలించే శక్తి నీలో ఉంది, ఎవరికి కనబడకనే ఉంది. దాని పేరే ఆత్మని, జీవమని, ప్రాణమని ఉంది. దానిని బ్రతికించే శక్తి ఒకటి ఉంది. అదేంటో తెలుసా? దేవుడి నోట నుండి వస్తున్నది అది. ఈ దేవుడి నోట నుండి వచ్చే ఈ వాక్యాన్ని మీరు నిత్యము తినాలా అని ప్రభు చెప్తే, అమ్మ బాబు, అసలు సీక్రెట్ తెలిసిపోయిందిరా బాబు. ఆదాము దగ్గర నుండి నేను నేర్పించగా నేర్పిస్తా వస్తా ఉంటుంటే ఇప్పుడు ఈ రహస్యాన్ని బయట పెట్టేసి ఇలాగ ఉన్నాడని చెప్పేసి గుండెలు బాదుకున్నాడు ఆ రోజు ప్రభు దగ్గర సాతానుడు. అర్థమవుతుందండి? మళ్ళీ ఇప్పుడు యేసు ప్రభు అదే చెప్తా ఉన్నాడు. మీకు ఒక విషయం తెలుసా ప్రియులారా? వాక్యమందు నిత్య జీవం ఉన్నది. వాక్యమందు ఏముంది? నిత్య జీవం ఉన్నది. నిత్య జీవము కలిగినటువంటి ఈ వాక్యాన్ని మీరు ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు వినాలి. అప్పుడు దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని కిరీటంగా నీకు ఇస్తాడు అనేటువంటి విషయం. చిన్న ప్రశ్న మీకు ప్రియులారా, నా వైపు చూడాలి. మనందరి దగ్గర వాక్యం కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా? ఉన్నాయి. చాలా సంతోషం. ప్రతిరోజు చదువుతున్నావా? సైలెంట్ ప్లీజ్. ప్రతిరోజు చదువుతున్నావా? చదివితే మంచిదే. ప్రతిరోజు వింటున్నామా? వింటే మంచిదే. పరిశుద్ధ గ్రంథంలో దేవుని శక్తి గల మాటలు ఉన్నాయి. ఆ వాక్యంలో, ఆ లేఖనాల్లో నిత్యజీవం ఉందని ఇప్పుడే మనం చదువుకున్నాం. నిత్యజీవం కలిగినటువంటి ఈ మాటలను నువ్వేం చేయాలో తెలిసే ప్రియులారా? చదవాలి. మాకు చదువు రాదు కదండి అని చదువు రానోళ్ళు అనొచ్చు. చదువు రాకపోతే చదివించుకోండి. మనవడు చదువుతాడా? అంత తీరుబడి ఉందా ఆడికి? మనవరాలు చదువుతుందా? ఆవిడకి అంత తీరుబడి ఉందా? కోళ్ళ చదువుతుందా? కోళ్ళకి అంత సీన్ ఉందా అని అనొచ్చు. అసలు తీరుబడి లేనటువంటి బ్రతుకులు మన ఇళ్ళలో చాలామందికి ఉంది. అందుకే వారానికి 3 కూటాలు పెడుతుంది స్థానిక సంఘం. 3 సార్లు ఒక చోటకు వచ్చి వాక్యాన్ని వినే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉచితంగా, పావల కట్టించుకోకుండా ఉచితమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉచితం మనకు పనిచేయదు. అందుకే మందిరంలో ఉచితంగా 3 సార్లు వాక్యాన్ని వినిపించే అద్భుతమైనటువంటి సదవకాశం సంఘానికి కల్పిస్తున్నా వినియోగించుకోలేనటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అంటే వారు ఒకటి మిస్ అయిపోతున్నారు. ఒకవేళ ఇన్ని మెట్లు దాటుకొని వచ్చినా 5వ మెట్టు వాక్యమునందు నిత్యజీవం ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసి తెలుసుకోకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యము హృదయంలో నింపుకోకుండా, వాక్యము మాకొద్దు అని దేవునికి వాక్యానికి దూరంగా ఉంటున్నటువంటి వారికి పాపం ఆ మెట్టు దగ్గర ఆగిపోయారు. ఇది మనకి చాలా సింపుల్గా కనబడుతుందండి. తీవ్రంగా మనం ఆలోచన చేయం. అంత తీవ్రంగా ఆలోచన చేస్తే ఎప్పుడో బాగుపడు. లోతుగా ఆలోచించము, తీవ్రంగా కసిగా ఎప్పుడో ఆలోచన చేయి. అందుకే వాక్యాన్ని చాలా సులకనగా, చీపుగా ఆలోచన చేయటం వల్లే బ్రతుకులు మీరు బాధపడతారేమో. ఏమండి, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే బ్రతుకులు అంత హెచ్చరికంగా ఉందని నేనేం చెప్పటం లేదు కొత్తగా.
వాక్యం చెప్తా ఉంది. అందుకే వాక్యానికి మనం ఎగబడాల, మనకు అర్థమయ్యే భాషలో పోటీ పడాల, పరిగెత్తాల. అర్థమవుతుందా తల్లి? మళ్ళీ వచ్చేసిందా? సైలెంట్ ప్లీజు. అర్థమవుతుందా? అర్థం చేసుకోవండి. ఎన్నో మెట్టు మీద ఉన్నాం. ఒకవేళ నిజంగా మీ జీవితంలో, మీ కుటుంబంలో వాక్యానికి కనుక విలువిస్తే నిత్య జీవానికి, జీవకిరీడానికి నువ్వు అర్హుడివే, అర్హురాలువే. అందులో ఏమాత్రము నో డౌట్ లేదు. ఓకే, మంచిదే. తర్వాత మెట్టు రోమీలు రాసిన పత్రిక. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులరా. నేను కొంచెం త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా త్వరగా ఆసక్తిగా ఈ మాటలు వినాలని కోరుతా ఉన్నాను. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ప్రియులరా 7వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. ఆ మాట చూడండి ఎంత బాగుందో. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు. ఏం చేయమంటున్నాడండి? సత్క్రియలు ఓపికతో చేయొచ్చు. అంటే సత్క్రియలు చేయడానికి ఓపిక ఉండాలట. ఓపిక అనేటువంటిది ఉండాలట. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షయతను వెదికే వారికి నిత్య జీవమునిచ్చెను. మరోసారి ఆ మాట చదువుకుందామా? నిత్య జీవం ఇస్తానంటున్నాడండి ఆయన. జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు అక్కడ. నిత్య జీవాన్ని ఇస్తాను. ఎవరికి ఇస్తానో తెలుసా? ఎన్నో మెట్టుది? 6వ మెట్టు. వాక్యాన్ని నిత్యము ధ్యానించేవారుగా ఒకవేళ ఉంటే 5వ మెట్టు దారుకుని 6వ మెట్టు మీదకి వస్తూ ఉన్నాం. 6వ మెట్టు ఏంటనంటే, 6వ పరిధి ఏంటనంటే ప్రియులరా, సత్క్రియలను ఓపికగా చేయొచ్చు. సత్క్రియలు ఓపికగా చేయాలి. మన జీవితం నుండి, మన కుటుంబం నుండి సత్క్రియలు చేయటం ద్వారా మహిమ, ఘనత, అక్షయత దేవుడికి కలుగుతాయి. నీకు కాదు, నాకు కాదు. మహిమ, ఘనత, అక్షయత దేవునికి కలుగుతాయి. ఈ సంగతి మనం గుర్తించి వెతకాలన్నమాట అండి. సత్క్రియలు చేయటం ద్వారా మహిమ, ఘనత, అక్షయత దేవుని కలుగుతున్నాయి అనేటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకుని వెతకాలి. సత్క్రియలు చేయడానికి ఆ విధమైనటువంటి సిద్ధపాటు ఉండాలి. అలాగా ఉంటే అట్లాంటి వారికి ఏమిస్తానంటున్నాడు ఆయన అనంటే, నిత్య జీవము, నిత్యధనం ఇస్తాను. నిత్య జీవాన్ని ఇస్తాను అంటే సత్క్రియలు చేయటంలో కూడా ఏమున్నాయని మనకు అర్థమవుతుంది. నిత్య జీవము. చాలామందికి చెప్పటం అలవాటు, చేయటం అస్సలు ఇష్టం ఉండదు. పనులు చెప్పటం అలవాటు, పురమాయించటం అలవాటు, కానీ చేయటం ఇష్టం ఉండదు. ఇంకొకటి ఏంటనంటే, చేసేవారికి పుల్లలడ్డం కూడా చాలామందికి ఇష్టం. సత్క్రియలు అంటే మన ఇల్లు కడుక్కోవటం సత్క్రియ అవదండి, అది నీ బాధ్యత. మన ఇంటికి ముగ్గులు పెట్టుకోవటం సత్క్రియ అవదండి, అది మన బాధ్యత. మన బట్టలు గుంజుకోవటం సత్క్రియ అది కాదండి. మన ఇంటి పనులు, మన వంట పనులు, ఈ సత్క్రియ అవదు. సత్క్రియ అనేటువంటిది దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేయాలి. అర్థమవుతుందా మీకు? ఎప్పుడు సత్క్రియలు ఒక ఖాతాలోకి వస్తుందంటే నువ్వు చేసిన పని, ఆ పని దేవునికి సంబంధించింది అయి ఉండాలి. దేవుని పని అయి ఉండాలి. దేవుని పని చేయడానికి ఓపిక తెచ్చుకోవాలి. దేవుని పని చేయడానికి శ్రద్ధ వహించాలి. దేవుని పని చేయడానికి చాలా ఆసక్తి కనపరచాలి. ఇది అందరికీ ఇష్టం ఉండదు, కొందరికే. నిజంగా ప్రియులారా, సత్క్రియలు చేయడానికి పెద్ద ఏం చదవక్కర్లు వద్దండి. అసలు చదువుతో పని లేదు.
ధనంతో పని లేదు. బైబిల్ చదవడానికి చదువు అవసరం అండి? చెప్పాలా? బైబిల్ గ్రంథాన్ని చదవడానికి చదువు అవసరమా? అవసరం. మరి సత్క్రియలు చేయడానికి చదువు అవసరమా? నో అవసరం. అర్థమవుతుందా? అంటే సత్క్రియలు చేయడానికి కులంతో కానీ, అందంతో కానీ, అధికారంతో కానీ, చదువుతో కానీ, హోదాతో కానీ పని లేదు. అంటే సత్క్రియ ప్రతి వ్యక్తి చేసే అవకాశాన్ని కల్పించాడు. సత్క్రియ చేయటం ద్వారా మనకేమొస్తుంది? జీవకిరీటం. ఆ పాయింట్ మర్చిపోకండి. మనం జీవకిరీటాన్ని ఇస్తానన్నాడని, జీవకిరీటాన్ని ఇస్తానన్నాడు. ఒక్కొక్కరు ఏం చేస్తూ ఉంటుంటారు? తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. పాపం విషయం తెలియకాలకి సత్క్రియలు ఓపుగ్గా చేయటం ద్వారా జీవకిరీటము పొందుకునే బంపర్ అవకాశం ఉందనేటువంటి సంగతి తెలియక మనం వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా ఉండాలంతే. మందిరానికి సంబంధించినటువంటి పూచుకు పుల్లగొట్ట ఇలా తీసి పడేయడానికి వీరలేదు. చెప్పుకుంటారమ్మో మరి వీళ్ళు పాపం అమాయకులండి. ఓ మహానుభావుడు పాట రాశాడు, మన పాటల పుస్తకంలో ఉంటుంది. మధుర 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 సేవ. ఏ సేవది? దేవుని సేవ. దేవుని సేవ అంటే టకప్ చేసుకుని స్టైల్గా కళ్ళజోడెట్టుకుని వాక్యం చెప్పడం దేవుని సేవ కాదు. మీరు ఒకవేళ అదనుకుంటున్నారమ్మో. ఏమండి? దేవుని సేవ నేను మాత్రమే చేసే అవకాశం ఉందా? మన అందరము చేసే అవకాశం ఉందా? అందరము చేసే అవకాశం ఉంది. దేవుడు అందరికీ దేవుని సేవ చేసే అవకాశం ఇచ్చాడు. ఆ పాటలో శరణం ఉంటుంది. దేవదూతలకు లేని ఇట్టు సేవ, ఎన్నిక లేని అర్హత లేని నాకు దివ్య సేవను అనుగ్రహించారు బాబు, నీకు స్తోత్రాలని చెప్పేసి పాదాల ముందు పడిపోతున్నాడు ఆ భక్తుడు. ఇటు సంఘములో దైవ సంబంధమైనటువంటి పరిచర్య చేసే అవకాశం కూడా ఎవరికి లేదట? దేవదూతలకు కూడా లేదట. వాళ్ళ కోటాను కోట్ల దేవదూతలు గుండ పిండి అయిపోతున్నారు. అయ్యో ఇట్టు సేవ చేసే అవకాశం నాకు వస్తే బాగును, నాకు వస్తే బాగునని గుండ పిండి అయిపోతున్నారు. కానీ వారికి చేసే అవకాశం లేదు దేవదూతలకి. కానీ మనకి ఇట్టు భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అయినా మనం వెళ్ళామా వచ్చేసామా అన్నట్టుగానే ఉండాలి తప్ప ఏం చేయడానికి సత్క్రియలు చేయడానికి పూనుకున్నావా మర్యాదగా ఉండదని చెప్పుకునే వాళ్ళు అక్కడక్కడ ఒకవేళ ఉంటారేమో. అదృష్టాన్ని కోల్పోతున్నారు, భాగ్యాన్ని కోల్పోతున్నారు, దేవుడు అనుగ్రహించే దివ్య జీవ కిరీటాన్ని కోల్పోతూ ఉన్నారు. అర్థమవుతుందా మీకు? ఒక్కొక్కడు అలా చూస్తుంటాడు. కొంతమంది పని చేస్తున్నారు అనుకో, అలా చూస్తే ఈ పెద్ద రైతులాగా ఆడిది అదో కర్మ. ఏమండి? కలబడి పని చేయడు. అంటే పని చేస్తే మరి ఏటో తెలియదు. కానీ పరిచర్య, దీని పరిచర్య లెక్కల్లోకి వస్తాయి. సత్క్రియలన్నీ పరిచర్యలోకి వస్తాయండి. ఒకవేళ నిజంగా కష్టపడి ఎవరో చెప్పకుండా చేశారనుకో, ఈ గుడి ఆల్దరా, ఆ కుటుంబం అందరా, లేకపోతే ఆ వ్యక్తిదరా, వీళ్ళదరా అనేవాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరండి బాబు. జీవకిరీటాన్ని పొందటం కూడా అసలు కళ్ళతో చూసే అదృష్టాన్ని కూడా కోల్పోతున్నాయండి. అయ్యయ్యో, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. మధుర 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 సేవ, ఈ దివ్య పాదసేవ. అలాంటి సేవ చేసే భాగ్యం ఎవరైతే ఏమండి ఎదికి కోరి తెచ్చుకొని కల్పించుకుని చేస్తారో వారికి ఏముందని చెప్తున్నాడు? సత్క్రియలు చేయటం ద్వారా జీవకిరీటం. అనేక ప్రాంతాలకి కష్టమైన భారమైన మనం సువార్తకు వెళ్తూ ఉన్నాం. దారులు లేవు, ఆహారం లేదు, పరిస్థితి లేదు. ఎందుకు వెళ్ళటం మానేస్తే ఆ డబ్బులు మనకు మిగలవా? ఎప్పటి నుండి ఎన్నో సంవత్సరాలుగా ఈ పరిచయాలు ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే ఎన్ని డబ్బులు మనం ఖర్చు చేస్తుంటాం. వెళ్ళినప్పుడల్లా వేలే,
వందలు పోయాయి, వేలు ఖర్చు అవుతూ ఉన్నాయి. ఇది చెత్తగా దేవుని పేరట చేసే సత్క్రియల లెక్కల్లోకి వస్తాయి. అంటే ఏమి సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం? జీవకిరీటాన్ని. అర్థం కావట్లేదు. ఈరోజు నేను రాను, రాకపోతే ఎవరికి నష్టం? దేవునికి ఏం నష్టం లేదు. దేవుడికి నష్టం అనుకుంటున్నామేమో. నువ్వు ఒకవేళ రాకుండా ఆగిపోతే దేవునికి సంబంధించింది ఏది ఆగిపోద్దా? పాపం ఇశ్రాయేలీయులు అలాగే అనుకున్నారు. ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారనంటే, మోసే లేకపోతే ఇశ్రాయేలు పరిస్థితి ఏంటో, వీళ్ళ గమ్యానికి చేరలేరు, కానాను దేశానికి వెళ్ళరు, వీళ్ళ గతి అయోమయం అయిపోతుందని అనేసుకున్నారండి. మోసే చనిపోయాడు. ఇశ్రాయేల్ నాయకుడు మోసే చనిపోయాడు. కానాను దేశానికి వెళ్ళారా లేదా? మామూలుగా కాదు, మోసే కంటే అద్భుతమైనటువంటి రీతిలో గమ్యానికి చేర్చగలిగారు. దేవుని పని అంటే దేవుని సేవ ఎప్పుడు ఆగదు. ఇంకో సీక్రెట్ చెప్తున్నాను మీకు. నేను లేకపోయినా ప్రార్థన ఆగిపోతుందా? ఆగదు. దైవ సంబంధమైన కార్యక్రమాలు ఏవి ఆగవు. దేవుడిది. నాదైతే ఆగిపోద్ది. నాది కాదు కదా అది. ఈ సంఘం నాది కాదు, దేవుడిది. నేను బ్రతుకున్నంత వరకు నాదే అనేటువంటి ఫీల్డ్లో ఆయన సేవలో కొనసాగుతున్నాను. మనం అందరం కూడా అదే భావనతో ముందుకు సాగిపోవాలి. ఆ తర్వాత నా పిల్లలకి నేనేం చెప్పుకున్నానంటే, ఒకవేళ ఆదివారం ఉదయం 9 గంటలకు నేను చచ్చిపోతే, ఆదివారం ఉదయం నేను చచ్చిపోతే ఇంట్లో శవాన్ని బట్టి ఆరాధన జరిగిపోయిన తర్వాత అప్పుడు చెప్పాలి తప్ప, మా బాబు చచ్చిపోయాడు బాబు అని చెప్పేస్తే ఆరాధన మిస్ అయిపోతారు. ఆరాధన మిస్ అయిపోతే దేవునికి లెక్క చెప్పాలి. బ్రతికుంటుండగా ఆరాధన మానేస్తే దేవునికి లెక్క చెప్పాలి. ఇంట్లో శవాన్ని పెట్టి దేవుణ్ణి ఆరాధించిన తర్వాతే మిగతా సమాధి కార్యక్రమమే అనేటువంటి భావన. అంటే దేవుడు అంటే ఎంత పిచ్చో, దేవుడు అంటే ఎంత ఆసక్తి, దేవుని సేవ అంటే ఎంత విధానం అర్థం చేసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను తప్ప ఏదో వెళ్ళాము ఏదో చెప్పాడు అనుకునేటువంటి భావంతో మనకు వద్దు. దేవుని సేవ, పరిచర్య, దీన్ని అంతటిని ఏమన్నారంటే సత్క్రియలు అనేటువంటి మాట. ఇంతకీ సత్క్రియలు చేయడానికి ఏముండాలన్నాడు? ఓపిక తెచ్చుకోండి. ప్రియులారా, వారం రోజులు బట్టి నీరసంగా ఉంది, లేవలేకపోతా ఉన్నారు. దగ్గరికి వచ్చినటువంటి వారు ఏం చెప్తారు చెప్పండి? అమ్మ కొంచెం ఓపిక తెచ్చుకో అమ్మ, లేచి మొహం కడుగు, టీ సుక్క తాగు, 2 ఇడ్లీలు తిను, కొంచెం ఓపిక తెచ్చుకో. అప్పుడు చెప్తా ఉంటుంటా ఈ మాటలు. ఎప్పుడైనా నీ ఇంట్లో వాళ్ళు కానీ, నీ ఇంటి పక్క వాళ్ళు కానీ, నీ ఈదిలో వాళ్ళు కానీ, నీ తోటి వారికి కానీ దేవుని పని చేయడానికి ఓపిక తెచ్చుకో అని నీ నోటంటే ఎప్పుడన్నా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? నిల్ ఉండదు. కలగొట్ట రాదు అలా చెప్పినట్టుగా. దేవుని పని చేయడానికి ఓపిక తెచ్చుకో అని మన పిల్లలతో చెప్పిన సందర్భాలు ఉంటే నువ్వు రికార్డే, మంచిదే. ఓపుగా నీరసంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఓపు తెచ్చుకోమ్మా, ఈ మాత్ర వేసుకో, ఓపు తెచ్చుకోమ్మా, ఈ 2 ఇడ్లీలు తినామని చెప్పడం కాదు. దేవుని పని చేయడానికి ఓపుగా తెచ్చుకో. దేవుని పని చేయడానికి ఎవరన్నా నిర్లక్ష్యం చేస్తే, అవకాశం ఉన్నా తప్పించుకుంటే మనం ఏమీ చేయలేం. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను బ్రతుకున్నంత వరకు దేవుని పని అనగా పరిచర్య చేయడానికి వెనకంజ వేసే దేవుడు నాకు ఎవడో చెప్పక్కర్లేదు, చేసుకుంటా పోవటమే. అవకాశం ఉంది మీరు చేయండి అని చెప్తాం. అవకాశం ఉన్న వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. అవకాశం లేకపోతే కాళ్ళు చేతులు కట్టి లాక్కు రాలేం కదా. అలా రాకూడదు కొట్టాను, అలా తీసి రాకూడదు కొట్టాను. అర్థమవుతుందా ప్రియులారా? ఎన్నో మెట్టు మీద ఉన్నాం? 6వ మెట్టు ఏంటి? సత్క్రియలులో నిత్య జీవం ఉంది. నువ్వు సత్క్రియలు చేసేవాడిగా నువ్వు ఉంటే, ఎవరూ చెప్పకపోయినా నీవు నీ కుటుంబం సత్క్రియలు చేసేవాడిగా ఉంటే నువ్వు నిత్య జీవాన్ని పొందడానికి ఎలిజిబుల్ అయినట్టే, అర్హత నువ్వు సంపాదించుకున్నట్టే. సత్క్రియలు చేయడానికి నువ్వు ఇష్టపడలేదా, నువ్వు కోల్పోతున్నావు, నిత్య జీవాన్ని కోల్పోతున్నావు. ఈ లోకంలోనే ఈ బ్రతుకు జీవితం కాదు. అది ఎంత మంచి ఆహారం తిను, 70 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికేది ఏమీ లేదండి. అప్పుడైతే ఏకంగా
ఎన్ని సంవత్సరాలు? 1200 సంవత్సరాలు బతికిన సందర్భాలు ఉన్నాయి. 1000 సంవత్సరాలు బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు పోయి ఇప్పుడు 70-80 అన్నాడు అంతే. పోయిన వారం స్ట్రీట్ మీటింగ్లో ఒక పాఠం చెప్పుకున్నాం, మీకు ఏమైనా గుర్తుందా? ఆ రోజు పాఠాన్ని నేర్చుకున్నాం మనం. ఆ పాఠం ఏంటనంటే అల్పమైన ఆయువు వెంటాడుతున్నటువంటి మృత్యువు. అక్కడ వాక్యం చదువుకుంటున్నప్పుడు ఒక మాట, నా ఆయువు బెత్తుడంత ఉన్నది అని చెప్పాడు ఆయన. మోషే గారు అయితే 70-80 సంవత్సరాలు అన్నాడు, కానీ దావీదు అయితే నా ఆయువు బెత్తుడంత ఉంది. బెత్తుడంత ఉందట. ఆ బెత్తుడంతా కింద లైన్లో చెప్తాడు, నీ సన్నిధిలో లేనట్టే ఉన్నది. ఆ బెత్తుడంత జీవితం, నా జీవితం బెత్తుడంత ఉంది. ఆ బెత్తుడంత జీవితం కూడా నీ సన్నిధిలో లేనట్టే ఉన్నదట. ఎక్కడ ఉంటుంది మరి? నెలకోసారి వస్తే లేనట్టే ఉండకపోతే ఉన్నట్టు ఉంటుందా? అదేనా మనకి ఇంట్రెస్ట్ ఉండాలా, మనకు ఆసక్తి ఉండాలా. మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆసక్తి ఉంటే తప్ప మందిరానికి రాలేము మనం. మరి లేనట్టే ఉన్నది అని అన్నాడు ఆయన. అన్న మాట నిజమే. మనం చదువుకుంటుంటే కోపం వస్తుంది, కానీ మనం ఇప్పుడు చెప్పుకుంటుంటే మన కోపం వస్తుంది. కానీ దావీదు గారు చాలా బాగా చెప్పాడండి. నా ఆయుష్కాలం భూమి మీద ఎలాగుందట? బెత్తుడంత ఉంది. దేవుని సన్నిధిలో ఆ బెత్తుడంతా ఉందా అని నేను చూస్తే, పరిశీలన చేసి చూస్తే లేనట్టే ఉన్నదట. లేనట్టే ఉన్నది. సంవత్సరానికి 52 ఆదివారాలు. అర్థమవుతుందండి? ఇలాగ నెలకు 4 ఆదివారాలు. ఈ నెలకి 4 వారాల్లో మనం ఆదివారం ఉండేది ఒకవేళ కరెక్ట్గా 10 గంటలకు వచ్చేస్తే 12:30కి అయిపోతుంది కాబట్టి 2:30 గంటలు. పాటలు అయిపోయిన తర్వాత వస్తే 2 గంటలే ఉంటా. ఇలాగ ఈ 2 గంటలు కూడా పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ఉండగలుగుతున్నాం అంటే ఇందులో నిద్రపోయే వాళ్ళు కొంతమంది, అందులో గంట పోతుంది, ఇంకో గంటే. ఆ గంట కూడా పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో ఓడగొడితే దృష్టి ఎక్కడో పెడతారు చూడండి. కాబట్టి ఆరోమెట్టేటి ప్రియులారా, సత్క్రియలను ఓపిక చేయాలి. అలా చేసినటువంటి వారికి మాత్రమే జీవ కిరీటము అనేటువంటి విషయం. ఓకే, మంచిదే. తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక తెరవండి మీ గ్రంథాలని. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం అండి. 6వ అధ్యాయంలో చూడండి, మనం చదువుకోబోతా ఉన్నాము 12వ వచనము. ఈ శ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఏం చేపట్టాలంట? దేంతో చేత్తో పట్టుకోవాలంటున్నాడు? నిత్య జీవాన్ని చేపట్టండి, పట్టుకోండి. ఏం చేస్తే నిత్య జీవం వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. 7వ మెట్టండి ఇది. ఏం చేస్తే? ఈ శ్వాస సంబంధమైన మంచి పోరాడితే, మంచి పోరాడితే నిత్య జీవం మనకు అనుగ్రహించబడుతుందని చెప్తున్నాడు. జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాము అని చెప్తున్నాడు. పోరాటము అని అనగానే మన మైండ్లో కొంచెం స్ట్రక్ అవుతూ ఉంటుంటుంది. పోరాటం అంటే గొడవలు, అంటే బాగా గొడవాడితే, ఇంట్లో వాళ్ళతో బాగా గొడవాడితే, ఇంటి పక్క వాళ్ళతో గొడవాడితే, ఈదులో వారితో గొడవాడితే జీవ కిరీటం ఇస్తాడని వాక్యం చెప్తుంది అని అనుకున్నారనక పప్పులు అడిగేసినట్టే. బాగా గొడవాడితే జీవ కిరీటం ఇస్తానని చెప్పడం లేదు. అక్కడ మాట రాశాడు, ఈ శ్వాస సంబంధమైన అనే మాట రాశాడు. అంటే నీవు దేవుని నమ్ముకున్నప్పుడు, చాలామంది ఏమంటారనంటే, నువ్వు దేవుని నమ్ముకుంటే పెళ్ళి అవుతుంది, దేవుని నమ్ముకుంటే పిల్లలు పుడతారు, దేవుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, దేవుని నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటారు, దేవుని నమ్ముకుంటే పలానా. అది నిజమే. కానీ దేవుని నమ్ముకుంటే ఇవన్నీ దేవుడు ప్రసాదిస్తాడు. కానీ వాటి కొరకే నువ్వు దేవుని నమ్ముకుంటే అవన్నీ నువ్వు బ్రతుకున్నంత వరకునే ఉంటాయి నీతో. ఇల్లైనా, పెళ్ళైనా, పిల్లలైనా, ఎవరైనా బ్రతుకున్నంత వరకునే. కానీ శాశ్వతమైనటువంటి దేవుడి పట్ల విశ్వాసము కలిగి ఉంటే నీ మీద దాడి ప్రారంభం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుణ్ణి నమ్ముకుంటే నీ మీద దాడి ప్రారంభం అవుతుంది. యుద్ధము ప్రారంభం అవుతుంది.
ఏ రూపంలో అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది. కష్టపడతా ఉంటుంటావు, కానీ నీ కష్టార్జితం సిళ్ళు చెంచులో వేసినట్టుగా ఉంటుంది. ఎలా పోతుందో తెలియదు, నీకే అంతుపట్టదు. సమస్యలు, రేపు సీటు కట్టుకోవాలో తడుకోవాలా, ఈ సడన్గా ఏదో నీరసం వచ్చేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళడానికి తడుకోవాలా, పిల్లల ఫీజులు తడుకోవాలా, పిల్లల కార్యక్రమాలు తడుకోవాలా. అంటే ఆర్థికపరమైనటువంటి సమస్య నీ మీద దాడి. అంత మాత్రమే కాదు, అనారోగ్య సమస్య, ఇరుగు పొరుగు నుండి సమస్య. ఒక్కటి కాదండి, అనేకమైనటువంటి సమస్యలు నేను దారి తప్పించడానికి, దేవుని సన్నిధి నుండి తొలగించడానికి, టోటల్గా దేవుడి నుండే లేకుండా చేయడానికి ఈ పోరాటాలు నీ మీదకి వస్తాయి. అయినా కానీ ఇందాక సోదరులు మంచి పాట పాడారు. ఆ పాటలో ఒక చరణం, ఎన్ని తెలిసినా ఏది అడిగిన అనేటువంటి పాటలో అది ఆఖరి చరణం ఏదో ఉంది. ఆ చరణంలో ఉన్నటువంటి మాట ఏంటనంటే, ఒకవేళ ఎందరు దూరమైనా, నా తోబిట్టుకులు దూరమైనా, నా రక్త సంబంధులు దూరమైనా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎట్టు పరిస్థితి వచ్చినా నన్నైతే నీ నుండి వేరు చేయలేరు. నేను మామూలుగా చదివేశాను, కానీ ఆ పాట 3వ చరణం 4వ చరణం, నీ నుండి అయితే నన్ను వేరు చేయలేరయ్యా అన్నటువంటి మాట నిజమే. దీన్నే మంచి పోరాటము. మంచి పోరాటం. నీ మీద సమస్యల యొక్క వల వేయబడుతుంది, నీ కుటుంబం మీదకి సమస్యల వల వేయబడుతుంది. అయినా వలలో పడకుండా ఈ శ్వాస సంబంధమైనటువంటి పోరాటం అన్నాడా? ఈ శ్వాస సంబంధమైన పోరాటం అన్నాడా? ఏమండి, పోరాటం అని అనలేదు అక్కడ. మంచి పోరాటము పోరాడు. మంచి పోరాటం పోరాడితే నిత్య జీవం, జీవకిరీటం నీకే. ఇనమెట్టిది 7వ మెట్టు. కష్టాలు వచ్చినప్పుడు దేవుని దూషిస్తున్నావేమో, నష్టాలు వచ్చినప్పుడు దేవుని దూషిస్తున్నావు. దేవుడికి న్యాయం లేదమ్మా అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు అన్యాయస్తుడమ్మా, ఊర్లో ఎంతమంది ఉన్నా నన్నే, నా కుటుంబాన్నే. వద్దు వద్దు వద్దు. దేవుడు ఎప్పుడు శోధించడు, దేవుడు పరిశోధిస్తాడు తప్ప శోధించడు. దేవుడి వల్లే నా జీవితం ఇలాగైపోయింది అని కళ్ళగొట్ట మనం అనొద్దు, అనడానికి వీరు లేదు. యాకోబు పత్రికలో మంచి మాట అంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనము, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన ప్రేమించే వారికి వాగ్దానం చేశాడట. ఏమండి, శోధన జయించేవాడు ధన్యుడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా దేవుడి కొరకు అలా నిలబడితే నువ్వు ధన్యుడివే. నువ్వు ధన్యుడివే. ఎందుకనంటే దేవుడు నీకు వాగ్దానం చేశాడు. ఎందుకు దేవుడు వాగ్దానం చేశాడు? ఏం వాగ్దానం చేశాడు అని అంటే, జీవ కిరీటము పొందెదరు అని చెప్తున్నాడు. దేవుడు శోధిస్తాడా? నో, దేవుడు శోధించడు. మరి దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసము గలదానవా కాదా, నిజంగా దేవునిలో నిలుచున్నావా లేదా అనే సంగతిని పరిశోధిస్తాడు తప్ప ఆయన శోధించడు. శోధనకి పరిశోధనకి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. 2 ఒకటి అనుకున్నారంట. అర్థమవుతున్నా ప్రియులారా? కాబట్టి ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా ఎవరికి దూరం కాకూడదు దేవుని. దాన్ని ఏమన్నాడంటే మంచి పోరాటము పోరాటం. కష్టాలు, నష్టాలు, ఇరుకులు ఏమి రావని నేను అన్నాను. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరిగా ఒక మాట చెప్పుకుని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయం ప్రియులరా చూడండి. 19వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. నా నామము నేను యేసుప్రభు వారు చెప్తున్నాను. ఇంతకీ యేసుప్రభు వారి నామం ఏ నామం? అది యేసు క్రీస్తు నామము. క్రీస్తు నామము అభిషేకింపబడిన నామము, దేవుని చేత పెట్టబడిన నామము, ప్రపంచాన్ని క్రైస్తవులుగా చేసే నామము,
పరలోకానికి తీసుకుని వెళ్ళే నామము, పాపిని రక్షించే నామము యేసు క్రీస్తు నామము. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెండ్రులైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందెను. ఇంత మాత్రమే కాదు, ఇంకొక బంపర్ అవకాశం ఏంటనంటే నిత్య జీవము సొంతం చేసుకుంటావు అని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి వాక్యం యొక్క అర్థం ఏమనంటే, దేవుని సన్నిధానానికి వెళ్లకుండా, దేవుని యొద్దకు రాకుండా, దేవుని కార్యాలు చేయకుండా, ఒకవేళ నీ తల్లి నిన్ను ఆటంకపరుస్తే, నీ తండ్రి నిన్ను ఆటంకపరుస్తే, నీ అన్నదమ్ములు నిన్ను ఆటంకపరుస్తే, దేవుని నిన్ను దూరం చేయడానికి నీ ఆస్తి నిన్ను ఆటంకపరుస్తే, నీ ఉద్యోగం నిన్ను ఆటంకపరుస్తే, నాకు వద్దు, దేవుడే నాకు కావాలి తప్ప దేవుని నిన్ను దూరం చేసేది ఏది నాకు వద్దని వాటినన్నిటిని విడిచి దేవుని కొరకు మనం సిద్ధపడితే ఏమిస్తానంటున్నాడు ఆయన? నిత్యజీవం ముందు ఇంకోటి ఉంది. నువ్వేదైతే కోల్పోయావో, నువ్వు ఒకటే కోల్పోయావు. ఒకవేళ నీ తల్లి మందిరానికి వెళ్లకుండా దేవుని కార్యాలు ఆటంకపరుస్తే 1000 రెట్లు తల్లిని నీకు ఇస్తానన్నాడు. తల్లిని దూరం చేసుకుంటే తల్లిని ఎలాగిస్తాడని మనం అనుకోవచ్చు. ఏమండి, మా అమ్మగారు చనిపోయారు. కానీ నా సంఘంలో చాలామంది తల్లులు ఉన్నారు. నాకు ఎంత భాగ్యం అది. అమ్మా అని నేను ఎవరన్నా పిలిస్తే బాబు అనేవాళ్ళే తప్ప ఆ ఏట్రా చెప్పరా ఎప్పుడు ఏనాడు లేదు. అంటే నేను ఎంతమంది తల్లిని, ఒక తల్లినే పోగొట్టుకున్నాను నేను భౌతికంగా, కానీ ఎంతమందిని తల్లిని సంపాదించుకున్నాను. అర్థమవుతుందా? తండ్రులను సంపాదించుకోగలిగాను, ఎంతోమందిని నేను సంపాదించుకోగలిగాను. ఇలాగా 100 రెట్లు మీరు పొందుతారు. అంత మాత్రమే కాదు, ఎడిషనల్గా ఇంకేంటి మీకు వస్తుంది అంటే నిత్య జీవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అర్థమవుతుందా? నాన్నగారు రక్త సంబంధులు క్రీస్తు కట్టినటువంటి సంఘంలో లేరు. వాళ్ళు వద్దనుకున్నాం మేము. ఎప్పుడన్నా వస్తే హాయి చెప్పడం అంతే తప్ప అసలు దేవుని సంకల్పంలో లేనివాడు మనకేం ఉపయోగపడతాడు? ఉన్నప్పుడు ఆడు చచ్చిపోతే మనం డబ్బులు ఇవ్వటం, వాళ్ళు చచ్చిపోతే మనం డబ్బులు ఇవ్వటం, ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళి కట్టాదు ఇదంతా మామూలు. కానీ దేవుళ్ళో లేనప్పుడు నాన్నగారు ఎంతో ప్రయాసపడి ప్రతి ఆదివారం వెళ్ళి ఏదో రకంగా కుటుంబస్తులన్నా రక్షించుకోవాలనేటువంటి ఆలోచన ప్రయత్నం చేశారు. కానీ అంటే వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, మంచోళ్ళే. కానీ దేవుడి లెక్కల్లో లేనటువంటి వారు. దేవుడి లెక్కలో లేకపోతే ఏంటి, వాళ్ళు మందిరాలు కట్టలేదే, వెళ్తున్నారు. కానీ ఏ బైబిల్ పట్టుకుని అయితే వెళ్తున్నారో ఆ బైబిల్లో వాళ్ళు వెళ్ళే సంఘం లేకపోవటం అంతకంటే విచారకరమైన సంఘటన ఇంకేముంది? అలాంటోళ్ళు మనకున్న ఒకటే, లేకపోయినా ఒకటి. పాపం వాక్య అనుభవం లేక, దేవుని సంకల్పం లేకుండా ఏదన్నా ఒకటే అనేటువంటి ఒకే ఒక మాట చేత అందరినీ కలిపేస్తున్నారండి. దేవుడు వేరు, ఆయన సంకల్పం వేరు. లోకం దృష్టిలో అన్నీ ఒకటే అనేటువంటి భ్రమలో ఉన్నారు. కదా, దేవుడు వేరు, ఆయన సంకల్పం వేరు, ఆయన ప్రత్యేకతలు వేరు, ఆయన ప్రవచనాలు వేరు, ఆయన వాక్యం వేరు, వారి విధానాలు వేరు, ఆయన వాగ్దానాలు వేరు. అన్ని దేవుడు ఎప్పుడు స్పెషలే. అన్ని కలబలుపు పెట్టేయడానికి వీరు లేదు. ఇప్పుడు ఆధునిక కాలంలో ఈ కలగలుపునని పూర్వం అంటున్నాం, కానీ ఇప్పుడు ఏమన్నారని అంటే ఏమండి, మిక్చరీ, ఇంగ్లీషులో మిక్చరీ. దైవ సంబంధమైనటువంటి విధానాన్ని కూడా ఏం చేస్తున్నారు? మిక్చరీ అంటే మిక్సింగ్ అనమాట అండి. కన్నీ కలిపేస్తారనమాట అండి. అందులో మిక్చర్ కొనకండి, 1/4 కేజీ మిక్చర్ కొన అన్నీ ఉంటాయి. అందులో సన్నవి ఉంటాయి, పొడవి ఉంటాయి, అప్పడల్లాగా ఉంటాయి, బిస్కెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చిన్న పూస మిక్చర్ అన్నీ ఉంటాయి అందులో. దాన్ని మిక్చర్ అంటారు. కలిపేయటం అనమాట అండి. అన్నీ కలిపితేనే బాగుంటుందిరా అని అందరూ మిక్చర్ కొనుక్కొని తిన్నారు. దేవుని సంబంధించింది అలా కలిపితే నువ్వు అంగీకరించినా దేవుడు ఎప్పుడు స్పెషలే. ఆయన వాక్యం స్పెషలే, ఆయన సంఘం స్పెషలే, ఆయన విధానాలు స్పెషలే, ఎప్పుడు స్పెషలే. అయ్యో ఎవరు రావట్లేదని బాధపడి కలిపేసుకునేవాడు కాదు ఆయన. నేను కావాలా, ఇలాగుంటేనే రా అన్నాడు ఆయన.
అర్థమవుతుందా? నిత్యజీవం కావాలనంటే వీటిని ఇష్టపడితేనే. ఇన్ని మెట్లు ఒక్కొక్కరిని అడుగుతాను, పోయిన వారం ఈ వారం అడిగినటువంటి ఈ మెట్లు అని. నువ్వు చెప్పలేకపోతే అసలు అక్కడే పోయిందన్నమాట నీ మెట్టు. అసలు మెట్టే లేదు నీకు. మెట్టు మీద ఉన్నావా లేదని తర్వాత కూడా అసలు మెట్టే లేదు నీకు, మర్చిపోతాను. ఉందా? మెట్లు ఉన్నాయా? మొన్నే కట్టించాను బాబయ్య. ఏమండి, 4 సిమెంట్ బస్తాలు ఇట్టాను, కానీ ఇంటికాడ మెట్లు కాదు. అర్థమవుతున్న విషయాన్ని గమనించాలి. అయితే ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట ఏంటనంటే ప్రియులారా, నిత్యజీవాన్ని పొందకుండా, నిత్యజీవం మనం పొందకుండా ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారా? జీవకిరీటాన్ని మనం ఎప్పటికీ పొందకుండా ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారా? ఎస్, ఉన్నారు. మన ఇంట్లో ఉంటారు, మన ఇంటి పక్కన ఉంటారు, మన వీధిలో ఉంటారు, మన ఊరిలో ఉంటారు, బంధువుల్లో ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఏమి పొందకుండా ఆటంకపరిచే వాళ్ళు? జీవకిరీటాన్ని పొందకుండా ఆటంకపరిచేవాళ్ళు. ఎవరు ఈ ఆటంకపరిచేవాళ్ళు అని అంటే కొలసీ పత్రికలో చెప్తున్నాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో 18-19 వచనాలు కలిసి ఉన్నాయి. అది చదువుకుందాం. అతి వినయాసక్తులై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు. ఏమంటే చూసిన వాటిని గూర్చి అంటే కళ్ళకి ఏదైతే కనబడుతుందో దాన్నే చూచి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన. ఆ మాట చూడండి, ప్రతి మాట మీరు విడదీసి చదువుకోండి. తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడు అని చెప్తున్నాడు. చూడండి, శిరస్సును హత్తుకొనని వారు కొందరున్నారట. శిరస్సును హత్తుకొనని వారు కొందరున్నారట. ఈ శిరస్సును హత్తుకొనని వారే నిన్ను జీవకిరీటము పొందుకోకుండా ఆటంకపరిచేవారు అని చెప్తున్నాడు. శిరసేటండి, గొడవేటండి అని అనొచ్చు మీకు అర్థం కాకపోతే. క్రీస్తు సంఘాన్ని శరీరంతో పోల్చాడు. సంఘాన్ని శరీరంతో పోల్చాడు, శిరస్సును క్రీస్తుతో పోల్చాడు. అంటే సంఘానికి హెడ్ ఎవరు? ఇప్పుడు క్రీస్తు. శిరస్సు క్రీస్తు, బుర్రకాయ క్రీస్తు అన్నమాట అండి. సంఘము శరీరం అన్నమాట. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి శిరస్సును హత్తుకున్నవాడు. క్రీస్తు పరిపాలనలో ఉంటాడు, క్రీస్తు సంఘంలో ఉంటాడు, క్రీస్తు విధి విధానాల్లో కొనసాగుతాడు. క్రీస్తును అద్దుకున్నవాడు అంటే క్రీస్తు సంఘ సభ్యుడు. శిరస్సును హత్తుకున్న వాడనంటే క్రీస్తుకు సంబంధం లేనటువంటి వాడు, క్రీస్తులో లేనటువంటి వారు. మందిరానికి రారు వీళ్ళు. మందిరానికి ఎందుకు రారు? ఎందుకంటే శిరస్సును హత్తుకుని లేరు వారు. శిరస్సును హత్తుకొని లేనటువంటి వారు, క్రీస్తును హత్తుకొని లేనటువంటి వారు. వీళ్ళ వల్లే నీకు ఆటంకం. శిరస్సును హత్తుకొని లేనటువంటి వారు వాళ్ళ నుండే నీకు ఆటంకం. ఏమి పొందకుండా చేస్తారని చెప్తున్నాడు? జీవకిరీటాన్ని పొందకుండా చేస్తారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యము తెలుసున్న వారుగా మనం ప్రిపేర్ అవ్వ ఉండాలి. ఏం పొందుకోవడానికి? జీవకిరీటము పొందుకోవడానికి. ప్రియులారా, జీవకిరీటం ఎవరు ఇస్తానన్నారండి? దేవుడు ఇస్తానన్నాడండి. గట్టిగా చెప్పండి, దేవుడు ఇస్తానన్నాడు. ఇది వాగ్దానం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇస్తానని ఇవ్వక మానడు, చెప్తే ఇస్తాడు ఆయన. అయితే ఆ జీవకిరీటాన్ని పొందుకోవడానికి కొన్ని పరిధులు పెట్టాడు ఆయన, కొన్ని మెట్లు పెట్టాడు ఆయన, కొన్ని అర్హతలు ఉంచాడు ఆయన. అవన్నీ సాధించుకుంటూ ముందుకు వస్తే ఖచ్చితంగా గ్యారంటీగా ఏం పొందుకుంటాం ప్రియులారా? మనం చెప్పాలి తల్లి, ఏం పొందుకుంటాం? కొంతమంది లేపండి, పక్కన ఉన్న వాళ్ళు లేపుకోండి, అయిపోయిందని చెప్పండి ప్రార్థన. ఏమండి, ఏం పొందుకుంటాం? జీవకిరీటం. ఇప్పుడు చెప్పండి, నేను ఓ మాట అడుగుతాను, అందరూ గట్టిగా మీరు నోటితో చెప్పొచ్చు, అలాగే చెయ్యెత్తి కూడా చెప్పొచ్చు.
చెయ్యెత్తి చెప్పచ్చు. ఓ ప్రశ్న అడుగుతాను, ఏమండి గట్టిగా, నిజంగా జీవకిరీటం అంటే ప్రభుతో పరలోకంలో నిత్యము బ్రతికే అద్భుతమైనటువంటి అవకాశం. ఆకలి లేదు, దాహం లేదు, జబ్బు లేదు, తలనొప్పి లేదు, జుట్టు ఊడిపోవటం అక్కడ అసలు లేదు, ఏమండి బట్టలు మార్చిపోవటం లేదు, ఏమీ లేదు. పైపచ్చు దేవుని సింహాసనం ఉంటే దేవుని సింహాసనం అటు ఇటు 2 గొట్లు ఉన్నాయంట, మధ్యలో జీవజల నది పారుతూ ఉందంట. ఆ గట్టు మీద ఈ గట్టు మీద, ఆ గట్టు మీద ఈ గట్టు మీద ఏముందంట, జీవజల వృక్షాలు ఉన్నాయట. మామిడికాయలు ఎండాకాలంలో సంవత్సరానికి ఒకసారి కాపు, కానీ పరలోకంలో జీవవృక్షాలు నెలలా కాపు. సంవత్సరానికి 12 నెలలు అంటే 12 నెలల కాపు కాస్తుంది. జీవజల నీళ్ళు తాగుతూ, జీవజలాలు తింటూ, ప్రభుతో పాటు నిత్యానంద భరితులే హ్యాపీగా ఉండే అవకాశం నిత్య జీవం అనేటువంటి కిరీటం ద్వారా మనకి ఇస్తానండి నేను. అలాంటి కిరీటం కావాలనుకునేటువంటి వారు చెయ్యొద్దండి. వద్దనుకున్న వాళ్ళు వద్దు, కానీ కావాలనుకున్నటువంటి చెయ్యొద్దండి. జీవ కిరీటం ఎవరికి కావాలి? చాలా సంవత్సరం దేవుడు మనల్ని దీవించునుగాక. ఈ సమయాన్ని మా సోదరులకి ఇస్తూ ఉన్నాను.